మరి ముఖ్యంగా శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి స్థానిక పోతిరెడ్డిపాడు గ్రామ ప్రజలు, నాయకులు, ఈరోజు ఈ సభకు తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బాగా లేట్ అయింది, త్వరగా ముగిస్తాను. అయితే ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం అనేది పెద్దలందరూ కూడా బాగా కూలంకషంగా మీకు విశ్లేషించడం జరిగింది. అయితే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా, కొంతమంది శాసనసభ్యులు కూడా, రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చూసింటారు కదా, అందరూ చూసినారా? చూసిన తర్వాత నాకు కొంతమంది అడిగారు అనమాట, ఏందో మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏందో క్యూసెక్కులు అంటారు, టీఎంసీలు అంటారు, ఏంటివి క్యూసెక్కులు అన్నారు. కరెక్ట్గా వాళ్ళు ఇష్టాంతరానికి మాట్లాడతారు. వాళ్ళకి బాగా అలవాటు అయింది. బమ్మిని తమ్మి చేసేది వాళ్ళకి బాగా శక్తి వాళ్ళకి. ఎందుకంటే లడ్డు సంగతి చూసినాం కదా, లడ్డు సంగతి. అట్లా లడ్డునే అబద్ధాలుగా మాట్లాడేటోళ్ళు వాళ్ళకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ఏమన్నా చిన్న విషయం అది. అయితే సింపుల్ గా అందరికి అర్థం కావాలంటే, ఒకటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ పాయింట్, మనం వెనుకబడిన ప్రాంతమా కాదా? ఏం తిరుపతి రెడ్డి, మనం వెనుకబడిన ప్రాంతమా ధనికులమా? వెనుకబడిన కదా, ఒకరిని ధనికులు అనుకల్లా వెనుకబడిన ప్రాంతం కదా. నీళ్ళు లేక అల్లాడుతుంటాం. ఇప్పుడు కాదు, చరిత్ర ఎప్పటి నుంచి చూసినా కూడా. ఎందుకంటే వర్షాలు తక్కువ. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండు కూడా రాయలసీమకు తగలవన్నమాట. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలో, మనము నీళ్లు తీసుకోవాల్సినది ఇక్కడ కనపడే నీళ్లు శ్రీశైలం నుంచి. ఇంకా సులభంగా సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఒక బిందె నీళ్లు మనం ఆ బిందె నుంచి నీళ్లు తీసుకోవాలి. ఎక్కడున్నాయి? ముక్కాలు భాగం లెవెల్లో, పైన ముక్కాలు భాగం లెవెల్లో ఒక చిన్న కొలాయి ఉన్నది. ఆ చిన్న కొలాయి ద్వారా నీళ్లు తీసుకుంటే చాలు అని చెప్పి మన రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, ఆ కుళాయిని పెద్దగా చేసినారు. పెద్దగా చేసి మనకు నీళ్ళు వచ్చేదానికి అనుకూలంగా తయారు చేస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే ఎడం పక్క ఉండే తెలంగాణ రాష్ట్రం ఉందో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు బిందెలో కింద భాగంలో బిందెలో కొలాయి పెట్టుకున్నారు. ఆ కొలాయి నుంచి వాళ్ళు నీళ్లు తీసేస్తే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ ఏం చేసినాడు, బిందెలు ఎక్కడైతే కింద పెట్టినారో ఈ పక్క మనం కూడా కింద పెట్టేదానికి పూనుకున్నాం. ఈ పని చేస్తే దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చిన తర్వాత, మనం ఓడిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపేసినారు. ఎందుకు అని చెప్పి ఒక బాధ్యత గల మనిషి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తన రాష్ట్రానికి చేసిన మంచి చెప్పుకుంటూ అందులో భాగంగా ఏం చెప్పినాయంటే, చంద్రబాబు నాయుడు గారితో పాటు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 4 గోడల మధ్యలో సీక్రెట్ గా కూర్చొని నేను ఆయనకు ఒప్పించి ఆ పనులు ఆపించిన, ఇది నిజమా కాదా అనే దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. వివిధ పార్టీల నుంచి, మజ్లిస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అక్కడ పంపియండి. అక్కడ పంపించి పనులు ఆగిపోయినాయా లేదా చూడండి. ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సీక్రెట్ గా మాట్లాడి ఆపించిన మాట అని చెప్తే, దానికి ఒక్కరన్నా తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్తున్నారా? ఒక్కరన్నా? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇంత పెద్ద ద్రోహం చేస్తుంటే ఆ రాష్ట్రానికి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ నుంచి వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు? మాట్లాడకపోగా క్యూసెక్కులు, టీఎంసీలు, పెద్ద పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా రాయలసీమ ప్రాంతం మీద మమకారం కానీ ప్రేమ కానీ లేదని చెప్పి గత 30-40 సంవత్సరాల తన పరిపాలన మనకు చెప్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు మొదటిగా ఈ ఉద్యమము స్టార్ట్ చేసి, ఈ ఉద్యమం వల్ల జరిగేది ఏమంటే, చినికి గాలివానై ఏదో ఒక రోజు పోతిరెడ్డిపాడు హెడ్ కాడ పనులు ఈ ప్రభుత్వం అన్నా మొదలు పెట్టాలి. లేదా పొరపాటున కూడా పోయినసారి మాదిరి మనం ఎవరు కూడా నీకు 15 నీకు 18 అని టెంప్ట్ కాకుండా, పొరపాటున కూడా నీకు 15 నీకు 18 ఎందుకంటే ఎవరికి 15 రాదు, ఎవరికి 18 రాదు. మధ్యలో మన హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి
ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ఎప్పుడు వచ్చినా కూడా మనం అందరం కూడా కష్టపడి రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా మనకు జరిగిన ద్రోహం గురించి తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి ఒకే ఒక మార్గం ఉంది సాధనకు, జగనన్నను మళ్ళా తెచ్చుకుంటే తప్ప మన భవిష్యత్తు ఉండదని చెప్పి మనం ఈ ఉద్యమం ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి కూడా తక్కువ సమయంలోనే గొప్ప సంఖ్యలో వచ్చిన వివిధ నందికోటగురు కాన్స్టిట్యున్సీతో పాటు నంద్యాల పార్లమెంట్ ఉండే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా కర్నూలు నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వివిధ నాయకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మైరేడి సిద్ధార్థ